పరిశుద్ధమైన దేవుడి ఆలయంలో మనందరము దేవుడిని ఆరాధిస్తున్నాము అంటే దేవుడు కోరుకున్న ఆరాధన. దేవుడు సత్యవంతుడు, దేవుడు యథార్థవంతుడు. దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి అంతగా ప్రేమించిన ఆ దేవుణ్ణి మనము కూడా అంతే ప్రేమతో ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తారో ఆ పిల్లల్ని కూడా ఎంతగా వాళ్ళు తమల్ని ప్రేమించాలని కోరుకుంటారో అలాగే పరలోకపు తండ్రి కూడా మీరు కూడా తండ్రి అయిన తనని అంతగా ప్రేమించాలని కోరుకునే దేవుడుగా ఆయన మనకి కనపడుతూ ఉంటాడు. అలాంటి ప్రేమని అంటే దేవుడి దగ్గర నుంచి నువ్వు ప్రేమని పొందటమే కాదు, ఆయన నుంచి ఆశీర్వాదాలు క్షేమాన్ని పొందటమే కాదు, కానీ మనము కూడా ఆయన్ని ప్రేమించేంత అంటే ఆయనకి నచ్చినట్లుగా ఆయన సంతోషపడి నిన్ను చూసి నాకు కావలసిన ఘనతనిస్తున్నాడు, నాకు కావలసిన ప్రేమని నా బిడ్డ అందిస్తున్నాడని సంతోషపడేటట్లుగా మన ఆత్మీయ జీవితం ఉండాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. అది నీ దైనందిక జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో నీవు ఆయన పట్ల చూపించే ఆలోచన విధానము కానీ ప్రవర్తించే విధానము కానీ అది స్పష్టముగా కనపడుతూ ఉంటుంది. యాంత్రికంగా మనము వారానికి ఒకసారి చర్చికి వస్తాం, చర్చిలో 2 గంటలు ఉంటాం. కానీ దేవుడు నెలకి 4 సార్లు 5 సార్లు 2 గంటలు చొప్పున నెలకి 10 గంటలు మాత్రమే నువ్వు చర్చికి వచ్చి మిగతా సమయంలో నువ్వు ఆయనతో పాటు జీవించకపోతే దేవుణ్ణి నువ్వు ప్రేమించినట్లా అన్న విషయాన్ని ఆలోచించుకోండి. మనము ప్రతి దినము మన ఆహారానికి కావాల్సిన వాక్యాన్ని ప్రతి దినము తినాలి. నువ్వు ఎలాగైతే భోజనం చేస్తున్నావో, పానం చేస్తున్నావో, పానం అంటే నీరు తాగుతున్నావో, నిద్రపోతున్నావో, శరీరానికి కావాల్సిన ప్రతిదీ అమ్మకూర్చుకుంటున్నట్లుగా ఆత్మీయమైన నీ జీవితానికి ప్రతిదీ నువ్వు అమ్మకూర్చాలి. అంటే ఆహారము, నీళ్లు, రెస్ట్, నిద్ర ఎలాగైతే నీ దైనందిక జీవితంలో అలవాటో ఆత్మీయ జీవితంలో కూడా నీ జీవితాన్ని దేవుడికి నచ్చినట్లుగా అంటే నువ్వు ప్రార్థించటము కానీ, వాక్యం చదువుకోవటం కానీ, పాటలు పాడటం కానీ, సహవాసములో ఉండటం కానీ, దేవుడి గురించిన జ్ఞానంలో జీవించటం కానీ ప్రతి దినము చేయాల్సిందని చెప్తున్నాడు. అంటే రోజుకి నువ్వు ఎంతసేపు ఆయనతో ధ్యానిస్తున్నావంటే ప్రతి క్షణము నువ్వు ధ్యానించవచ్చు. నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు విజయవాడ వెళ్తూ ఉంటావు, ఆన్ ది వేలో బండి మీద వెళ్తూ దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానించవచ్చు, లేకపోతే ప్రార్థన చేసుకుంటూ నడవచ్చు, ఏదైనా చేయొచ్చు, పాటలు పాడుకుంటూ చేయొచ్చు. ప్రతిదీ వంటగదిలో వంట చేసుకుంటున్నప్పుడు కూడా నువ్వు దేవుడి పాటలు పాడుకుంటూ వంట చేసుకుంటూ ఆ సమయాన్ని కూడా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా వంటగదిలో కూడా దేవుడి కనపడవచ్చు. దేవాది దేవుడికి నువ్వు ఏ సమయంలో అయినా నమ్మకంగా యథార్థంగా ఆయన ప్రేమించే వ్యక్తిగా కనపడితే ఇంత చక్కగా ప్రతి సమయంలో ప్రతి చోట నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ బిడ్డను కూడా నేను ప్రేమించాలి, బహుగా ప్రేమించాలి అని చెప్పి దేవుడి యొక్క ఆసక్తి, దేవుడు అంటే ఆదివారం మాత్రమే దేవుడిని వస్తావని తెలిస్తే ఆదివారం మాత్రమే ఆయన కనుదృష్టి నీ మీద ఉంటుంది. మిగతా వారం రోజుల్లో నువ్వు ఎప్పుడు చేస్తావో తెలియదు కదా. నువ్వు నీ దైనందిక జీవితంలో ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళవు. ఆదివారం మాత్రమే ఆయన చూసి మిగతా వారం రోజంతా నిన్ను వదిలేస్తే అలా కాకోకుండా నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావు అనేది ఆయనకే అర్థం కానట్లుగా అంటే నీ దినచర్యలో ఎప్పుడు ఆయన ధ్యానిస్తూ ఉంటావు, వెంటనే ఆయన నీ దగ్గరికి వచ్చేసేసి నేను వింటూ ఉంటాడు. నువ్వు పాటలు పాడుకుంటూ ఉంటావు, ఏదో ఒకటి ప్రార్థిస్తూ ఉంటావు, మోకరిస్తూ ఉంటావు. సంతోషం కలిగినా, బాధ కలిగినా, ఏది కలిగినా ప్రతిదీ నీ హృదయ అంతరంగంలో కూడా ధ్యానించడం అనేది మొదలుపెట్టి ప్రార్థించడం అనేది ఆత్మతో ప్రార్థించడం, ఆత్మలో వాక్యాన్ని చదువుకోవడం, ఆత్మలో కీర్తించడం అనేది ఏ వ్యక్తి అయితే సాధన చేసి ఆత్మీయ జీవితాన్ని ఆత్మకి సంబంధించిందిగా, మనసుకి సంబంధించిందిగా ప్రయత్నిస్తాడో అప్పుడు నీ దేవుడు నిరంతరము పరిశుద్ధాత్మతో నీతోనే ఉండి నిరంతరము నిన్ను నడిపించే సామర్థ్యం కలిగి ఉంటాడు. అలా కాకుండా మనకి నచ్చినప్పుడు మాత్రమే అవసరం, మనుషులంతా చూస్తున్నారు కాబట్టి ఆ సమయంలోనే మనం దేవుడిని నమ్ముకుంటే దేవుడు కూడా అంతవరకు మన ఆత్మీయ జీవితంలో జీవిస్తాడన్న సత్యాన్ని తెలుసుకొని మన దేవుడి వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కృపామయుడిగాను, కరుణామయుడిగాను, దయామయుడిగాను, ప్రేమ కలిగిన దేవుడిగాను, కనికరం కలిగిన దేవుడిగాను, నిరంతరము నిన్ను సదాకాలము కాపాడే దేవుడిగాను ఆయన తన యొక్క నామాన్ని ప్రచురంపరుచుకుంటూ ప్రపంచం మొత్తముగా తన సార్వభౌమాధికారంలో మన పట్ల ఆయన క్రియలను జరిగిస్తున్నాడు. నీ పట్ల ఆయన తన క్రియల్ని కానీ, తన ప్రేమను కానీ, తన ఇష్టాన్ని కానీ, తన ఆశీర్వాదాన్ని కానీ ఎలా జరిగించాలనేది నీ క్రియలను బట్టే ఉంటుంది. నీ క్రియల్ని దేవుడికి ఇష్టమైనగా చేసుకుంటే దేవుడి చేత అపరిమితముగా ఆశీర్వదించబడిన వ్యక్తిగా అంటే సంతోషంగా ఉంటావు. నీకు ఎక్కడున్నా సంతోషంగా ఉంటావు.
అది ఎక్కడైనా కావచ్చు, నీ కలిమిలో కానీ, లేమిలో కానీ, ఆరోగ్యంలో కానీ, అనారోగ్యంలో కానీ, ఎటువంటి పరిస్థితుల్లో అయినా నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు దీనికి అనుమతి ఇచ్చాడు కాబట్టి ఇలాంటి అనుమతి ఇచ్చిన క్షణంలో కూడా ఆయనకి నమ్మకంగా ఉంటాను, తర్వాత నా జీవితంలో ఆయన సంతోషాన్ని ఇస్తాడని ప్రతి క్షణము దేవుళ్ళో ఆనందించే క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు కలిగి ఉండాలని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడి వాక్యం భాగం కింద అపోస్తల కార్యంలో 16వ అధ్యాయము, అపోస్తల కార్యంలో 16వ అధ్యాయము 25వ వచనము చదువుకుందాము. 25, 26వ వచనము. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిలెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ఆధ్యాత్మిక జీవితంలో గొప్ప సన్నివేశాలు. చెరసాలలో ఉన్నారు. చెరసాలలో మధ్యరాత్రి నిద్రపోతూ అందరు, చెరసాల నాయకుడు నిద్రపోతున్నాడు, సైనికులు కూడా డ్యూటీ చేస్తున్నారు కానీ నిద్రావస్థలో ఉన్నారు, ఖైదీలు నిద్రపోతున్నారు, అందరు నిద్రపోతున్నారు. కానీ చెరసాలలో ఉన్న పౌలు శీలలు ఏం చేస్తున్నారంటే ప్రార్థిస్తున్నారు, కీర్తనలు పాడుతూ ఉన్నారు. మధ్యరాత్రి వేళ అన్నది అంటే 12 గంటల సమయంలో, మధ్యరాత్రి వేళ పౌలు శీలలు చెరసాలలో ఏం చేస్తున్నారు? ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఈ ప్రార్థనలు కానీ కీర్తనలు కానీ ఎక్కడికి వెళ్ళినాయో తెలుసా? వాళ్ళు చేసే ప్రార్థనలు, కీర్తనలు పరలోకమంతున్న దేవుడి యొక్క మనసుని టచ్ చేసి వెంటనే ఒక దూతను పంపించేశాడు. ఆ దూత అక్కడి నుంచి బయలుదేరంగానే చెరసాలలో భూకంపం వచ్చేసేసి పునాదులన్నీ అదిరిపోయి, ఖైదీలకున్న బంధకాలన్నీ ఊడిపోయి చెరసాల అంతా కంపించిపోయింది. అంటే అతడు శ్రమలలో, కష్టాలలో, బాధలలో ఉన్నప్పుడు మధ్యరాత్రి వేళ మోకరించి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి కీర్తిస్తుంటే దేవుడి దగ్గర నుంచి తన యొక్క ప్రభావము, తన శక్తి ఈ బిడ్డ దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మనం ఎప్పుడైనా ప్రార్థన చేస్తే దేవుడి దగ్గర నుంచి వెంటనే సమాధానం రావటం మన జీవితంలో ఎప్పుడైనా చూసామా? ఎప్పుడన్నా విన్నామా? బైబిల్ గ్రంథంలో వింటమే కానీ నువ్వు ప్రార్థించగానే దేవుడు నీకు ఎప్పుడన్నా విన్నాడా? విన్నట్ల అనుభూతి నీకు ఎప్పుడన్నా కలిగిందా? మనం అందరినీ ప్రార్థన చేయమని అడుగుతూ ఉంటాం. వాళ్ళంతా ప్రార్థన చేస్తే దేవుడు ఒకానొక రోజునాడు మనల్ని దయతలిచి మన జీవితంలో ఆనందాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. దేవా వందనాలు అంటాము, ప్రార్థన పెట్టుకుంటాము, అందరికీ భోజనాలు పెడతాము. ఆ రోజుతో దేవుడు చేసిన కార్యాన్ని మర్చిపోతాం. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసుకొని కానుకగా ఆయనకి భోజనాలు పెట్టేసేసావో, లేకపోతే దాంట్లో కానుకేసావో, దేవుడు చేసిన కార్యాన్ని ఆ క్షణంతోనే మర్చిపోవటం అనేది మనుషుల నైజం. కానీ దేవుడు అలాంటి ఆరాధనని కోరుకోవట్లేదు. దేవుడు ఎలాంటి ఆరాధనను కోరుకున్నాడంటే ఆయన మనస్సుని గెలుచుకోవాలి. నువ్వు ఆయన మనస్సుని గెలుచుకొని ఆయన నిన్ను చూసి ఆశ్చర్యచకితుడే, నీ ప్రేమకి తరించిపోయి ఆకాశం నుంచి ఎటువంటి సమయంలో అయినా నిన్ను ఆదరించడానికి సిద్ధంగా ఉండే దేవుడిగా ఉన్నాడన్న సత్యాన్ని తెలియజేయటానికి బైబిల్ గ్రంథంలో ఇది రాయబడి ఉన్నది. మధ్యరాత్రి వేళ వీరు చెరసాలలో ఉండి ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళు చెరసాలలోకి ఎలాగెళ్ళాలో తెలుసా? ఇదే గ్రంథంలో దేవుడు ముగ్గురితో మాట్లాడతాడు. ఫస్ట్గా మామూలుగా ఇక్కడ పైన ఒక అమ్మాయితో, లూదియా అనే స్త్రీతో మాట్లాడతాడు. తర్వాత పుతోను అనే ఒక దెయ్యం పట్టిన స్త్రీతో పౌలు భక్తుడు మాట్లాడి ఆమె జీవితంలో అద్భుతం చేసినందుకు గాను ఆ లాభము పోయిందని చెప్పేసి ఆ పట్టణస్థులంతా ఇతన్ని పౌలుని శీలని పట్టుకొని కొట్టిన తర్వాత ఆ దెబ్బలతో చెరసాల్లో పడేశారు. అది మనం పైన ఒక వచనం చదువుకుందాము, 19వ వచనం చదువుకుందాము. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూచి పౌలును స్థేలను పట్టుకొని గ్రామ చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. అంతటా న్యాయాధిపతి యొద్దకు వారిని తీసుకుని వచ్చి, ఈ మనుషులు యూదులైండి రోమీయులైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచో మన పట్టణమును గలిబిలు చేయుచున్నారని చెప్పిరి. అప్పుడు జన సమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చిన న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలని ఆజ్ఞాపించిన. వారు చాలా దెబ్బలు కొట్టిరి. వారిని చెరసాలలో భద్రము చేసి
కనిపెట్టవలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. వీళ్ళు సంతోషకరమైన సమయంలో ప్రార్థన చేస్తున్నారా? ఎలాంటి సమయంలో ఉన్నారు? రోడ్డు మీద నుంచి ఈడ్చుకొని పోయి, న్యాయస్థానానికి ఈడ్చుకొని పోయి, వారి ఒంటి మీద ఉన్న బట్టలన్నీ తీసివేసి బెత్తాలతో వాళ్ళంతా వధ చేసిన తర్వాత ఎటువంటి వైద్యము చేయకోకుండా, అలాంటి సమయములో కూడా సంతోషముగా, ఆనందముగా దేవుడికి కీర్తనలు పాడుతున్నారు. మనం ఆనందం ఎక్కువైపోతేనే దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తుంటేనే నోటిలో నుంచి మాట కూడా రాదు. ఏదో తప్పనిసరి బలవంతంగా పాడతామే కానీ నీ హృదయ అంతరంగంలో నుంచి వచ్చిన ఆవేదన కానీ, ఆ సంతోషముతో పెళ్ళుబుకిన ఉత్సాహంతో కానీ మనం పాటలను పాడగలమా? నువ్వు ఆనందంతో ప్రార్థన చేయగలవా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి ఆలోచన, దేవుడి యొక్క చిత్తము, దేవుడు నిన్ను సంధించాలంటే, నీతో మాట్లాడాలంటే, ఆయన నిన్ను ఎన్కౌంటర్ చేయాలంటే నువ్వు ఆయన మనస్సుని గెలుచుకుని ఉండాలి. పౌలు, శీలలు చెరసాల్లో అలాంటి పరిస్థితుల్లో దెబ్బలు కొట్టబడి, వస్త్రాలు తీయబడి, రోడ్ల మీద ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి చెరసాల్లో బంధించేసేసి, చేతులకి బోండాలు వేసేసేసి, చెరసాల తలుపులంతా వేసేసేసి, ఒక ముద్దాయిలుగా, ఖైదీలుగా చూస్తూ, నిందితులుగా హింసిస్తూ, అపహాస్యం చేస్తూ ఒక చెరసాల్లో పెట్టినప్పుడు అలాంటి స్థితిలో దేవాది దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. దేవా దేవా అని ప్రార్థన చేస్తున్నారు. మమ్మల్ని విడిపించమని ప్రార్థన చేయట్లా, దేవుడికి ప్రార్థన చేస్తున్నారు, కీర్తిస్తున్నారంటే దేవుడిని గణపరుస్తున్నారన్న సత్యాన్ని తెలుసుకోండి. ఒక ప్రార్థన అంటే అది ప్రార్థన దేవుడికి ప్రయత్నించవచ్చు, లేకపోతే నన్ను విడిపించమని ప్రార్థన చేయొచ్చు. కానీ ప్రార్థించిన తర్వాత కీర్తిస్తున్నారంటే అలాంటి స్థితిలో తమను ఉంచినందుకు దేవుడికి స్తోత్రాలు చెప్పి, నీ చిత్తం మా పట్ల ఎలా ఉన్నదో, ఎందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చావో దేవా అని చెప్పి దేవుడి చిత్తాన్ని వెతికే వ్యక్తులుగా అక్కడ కనబడేటప్పటికల్లా దేవుడు ఆశ్చర్యకార్యం చేశాడు. అంతేగాని మనం ఒకటి హాస్పిటల్కి వెళ్తాము, హాస్పిటల్లో గబుక్కుని నిన్ను దేవుడు ఎందుకు హాస్పిటల్కి పంపించాడు అన్న విచక్షణ కూడా మనకు ఉండదు. దేవుడి చిత్తం ఏంటి, నన్ను ఇక్కడికి పంపించాడు, ఇక్కడ ఎవరికన్నా దేవుడు సువార్త చెప్పి దేవుడి కోసం వెతుకుతున్నారేమో, వాళ్ళతో మాట్లాడమని, దేవుడు సువార్తని ప్రకటించమని నన్ను ఇక్కడ పంపించాడేమో అని దేవుడి చిత్తాన్ని ఎరుకోకుండా నన్ను అర్జెంటుగా ఇక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్ళిపో నేను ఈ పరిస్థితుల్లో ఉండలేనని, నన్ను తీసుకెళ్ళిపో ఇంటికి బాగు చేసని అంతవరకు మనం ప్రార్థన చేస్తాం. కానీ దేవా ఇక్కడికి రావటంలో నీ చిత్తం ఏంటి, నన్ను ఇక్కడికి ఎందుకు నడిపించావు, ఇక్కడేమన్నా నీ సేవ చేయాలా, నీ గురించి ప్రకటించాలా, ఎవరన్నా తెలుసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి నేనేమన్నా నీ గురించిన వాక్యాన్ని చెప్పాల్సిన అవసరం ఉండి నన్ను ఇక్కడికి నడిపించావా, నీ ఉద్దేశం ఏంటి దేవా అని చెప్పి నువ్వు అక్కడ ఉండి అడిగితే ఆయన ఉద్దేశాన్ని నీ ద్వారా నెరవేర్చడానికి దేవుడు నిన్ను ఒక స్థలానికి పంపిస్తాడన్న సత్యం చేసుకో. జీవితంలో నీకు ఒక పని జరిగిందంటే అది దేవుడి చిత్తం లేకుండా జరగదు ఎప్పుడు. అది అన్నిటికీ దేవుడి చిత్త ప్రకారమే జరిగింది. కానీ దాన్ని నువ్వు ఒప్పుకోవు. దేవుడు ఏదైతే నీ జీవితంలో కార్యం చేయాలనుకుంటా దాన్ని ఒప్పుకోకుండా అలా చేయడానికి వీల్లేదు. నన్ను సంతోషంగా సుఖంగా నా ఇంట్లో ఉండాలి, నా వాళ్ళతో ఉండాలి, నేను నా వాళ్ళతోనే ఉండాలి, కానీ నువ్వు చెప్పిన దానికి లోబడను, నీ చిత్తానికి లోబడిననే తత్వంలో మనుషుల యొక్క సమాజంలో మనుషులు ఉన్నారు. అయితే ఇక్కడ పౌలు కానీ శీల కానీ అలా లేరు. అలాంటి సమయంలో దేవుడిని ప్రార్థిస్తూ కీర్తిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో కాదు, మామూలు సమయంలో మీరు ప్రార్థించగలరా, దేవుడి వాక్యాన్ని చెప్పగలరా అని చెప్పి బైబిల్ గ్రంథంలోని ఇదే పైన అధ్యాయంలో, ఇదే 15వ అధ్యాయంలో 13, 14, 15 వచనాలు నేను చదువుతాను. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుకునని అక్కడికి వచ్చి కూర్చున్నాడు పౌలు. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకోని చెప్పేసి ప్రార్థన అక్కడ జరిగిద్ది అనుకొని అక్కడికి వచ్చి పౌలు భక్తుడు ఉన్నాడు. ప్రార్థన జరిగిద్దనుకొని తెలుసుకొని వచ్చాడు, జరుగుతుందని తెలుసుకొని వచ్చాడు. కానీ అక్కడ ప్రార్థన ఏం జరగట్లేదు. కానీ అక్కడ కూర్చుండి చాలా మంది స్త్రీలు వచ్చి అక్కడ ఉన్నారు, వాళ్లతో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ వాళ్లతో కూర్చొని ఏం చేస్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు. అంటే ఒక స్థలానికి వెళ్ళాడు ప్రార్థన చేసుకోవటానికి, కానీ అక్కడ ప్రార్థన చేసుకోవడానికి నీకు అవకాశం లేకపోతే ఏం చేస్తున్నాడు, అక్కడున్న స్త్రీలతో దేవుడి వాక్యం గురించి మాట్లాడుతున్నాడు. పైన చెరసాల్లో ఏం చేశాడు, ప్రార్థన చేస్తున్నాడు, కీర్తనలు పాడుతున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాక్యం చెప్తున్నాడు. పౌలు భక్తుడి యొక్క జీవిత దినచర్యలో వాక్యము ప్రకటించటము, ప్రార్థన చేయటం అనేది ముఖ్యముగా ఉన్నట్లు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లుగా చెప్తుంది. తను ఏమని వాక్యం చెప్తాడనేది బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము
అతడు ఎందుకు వాక్యం చెప్తాడు, ఏంటి అతను ఎందుకు ఏర్పాటు ఉన్నదని అతడి గురించి అతను చెప్తున్నాడు. దేవుడి యొక్క వాక్య ఏర్పాటులో నిన్ను రక్షించుకోవటంలో నీ పట్ల దేవుడి చిత్తమేమై ఉన్నదో నిన్ను నువ్వు పరిశీలించుకో. ఫస్ట్ పౌలు భక్తుడు తనకి దేవుడు ఎలా సంధించాడు, తను ఏం చేయమన్నాడు, తను ఏం చేస్తున్నాడు అనేది వాక్యం ప్రకటించడంలో ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. నువ్వు కూడా ఈ వాక్యం చదివిన తర్వాత మీరు కూడా మీ జీవితాలతో, ఆత్మీయ జీవితంతో దేవుడు మీతో అసలు ఎందుకు పిలిచాడో, దేవుడి పట్ల నీ చిత్తం ఏంటి, దేవుడికి నీ పట్ల ఉన్న చిత్తం ఏంటి, నువ్వు ఎలా నిర్వర్తిస్తున్నావు అనేది తెలుసుకున్నట్లయితే 16వ వచనము 26వ అధ్యాయం 16వ వచనం నుంచి నేను చదువుతాను. నీవు నన్ను చూచి ఉన్న సంగతి గూర్చియో, నేను నీకు కనబడు సంగతి గూర్చియో నిన్ను పరిచారకుడిగాను సాక్షిగాను నిలిపించుటకై నీకు కనబడి ఉన్నాను. నిన్ను సాక్షిగా నిలిపించడానికి కనబడ్డాను. నీవు లేచి నీ పాదాలు మోపి నిలువుమో, నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకోకుండా నిన్ను కాపాడుతాను. దేవుడు ఏం చెప్తున్నాడు? లేచి నిలబడు, ఎవరి వల్ల నీకు హాని కలగకోకుండా నేను చూస్తాను. వారు చీకటిలో నుంచి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుంచి దేవుడి వైపు తిరిగి నా యందరి విశ్వాసము చేత పాప క్షమాపణయు పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లుగా వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పిన. పౌలు భక్తుడిని ఏర్పాటు చేసుకున్న విధానం ఏంటి, అతని పట్ల దేవుడి చిత్తమేంటో తెలుసా? సాక్షిగా నిన్ను నియమించాను, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఎవ్వడు నిన్ను హాని చేయడు. ఎవరికి నీ మీద హాని చేయటానికంటే నీకు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, హింసలు పొందుతావు, కానీ ఎవడో నిన్ను చంపేయటానికి ఎవరికి నేను అనుమతి ఇవ్వనని చెప్తూ నువ్వు ఏం చేయాలంటే చీకటిలో నుంచి ప్రజల్ని చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించాలి. లోకమే శాశ్వతం అనుకుని లోకంలో అజ్ఞానంలో జీవిస్తూ అదే జీవితం అనుకున్న వాళ్ళని నువ్వు వెలుగులోకి నడిపించాలి. ఒకటి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకు తిప్పుచు, సాతాను యొక్క అధికారంలో బందీలే లోక వ్యామోహాల్లోనే లోకంలో తిరుగుతున్న వాళ్ళందరినీ దేవుడి వైపు తిప్పాలి. చీకటిలో నుంచి వెలుగులోకి, సాతాను యొక్క అధికారంలోంచి దేవుని అధికారంలోకి వాళ్ళు తిప్పి నా యందరి విశ్వాసాన్ని ప్రకటించాలి, పాప క్షమాపణ గురించి ప్రకటించాలి, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందినట్లంటే బాప్తిస్మం తీసుకుని ఆధ్యాత్మికమైన జీవితంలో సార్వత్రిక సంఘంలో ఒక సభ్యుడిగా నువ్వు చేరాలి అని వారి కన్నులు తెరచుటకై నేను వారి యొద్దకు పంపుతున్నాను. ఇతన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడనేది తన గురించి తనకు స్పష్టంగా ఒక ఆలోచన ఉంది. దేవుడు నన్ను ఎందుకు మార్చుకున్నాడు, నా పట్ల ఆయన చిత్తం ఏంటి, నేనేమి చేయాలి, నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు నువ్వు డిజైన్ చేసుకున్నాడు, ఎందుకు నీ పట్ల ఆయన చిత్తం ఏంటి, నిన్ను అసలు ఎందుకు సంధించి నిన్ను ఎందుకు ఎన్కౌంటర్ చేశాడు, దేవుడు నీతో ఎందుకు మాట్లాడాడంటే ఆయనతో దేవుడు చెప్పింది ఏంటంటే నువ్వు సాక్షిగా ఉండు, నేను నిన్ను కాపాడుతాను, చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించాలి, సాతాను బంధకాల్లో నుంచి సాతాను అధికారంలో నుంచి దేవుడి యొక్క అధికారంలోకి నువ్వు మార్చాలంటే పాపాల గురించి చెప్పాలి, పాప క్షమాపణ గురించి, విశ్వాసం గురించి చెప్పాలి, పరిశుద్ధాత్మ యొక్క అనుభవంలోకి నువ్వు వాళ్ళు నడిపిస్తూ బాప్తిసం తీసుకొని దేవుడితో నడిచేటట్లుగా నువ్వు సువార్తని ప్రకటించాలని చెప్తాడు. మొట్టమొదటిగా సువార్తని ప్రకటించాలి. ఈ సువార్తని ప్రకటించటానికి ఇతడు ఎలా లోబడ్డాడనేది చూద్దాం తర్వాత. కాబట్టి అగ్రిప్ప రాజా 19వ వచనము, ఆకాశం నుండి కలిగించిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక, అంటే అవిధేయత చూపించలేదు, విధేయత చూపించాను. మొదట దమస్కులోని వారికి, యెరూషలేములోని యూదయ దేశమంతటను, తర్వాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. దేవుడు నీకు ఏదైతే చెప్పాడో దానికి అవిధేయత చూపించుకోకుండా దేవుడికి విధేయత చూపించి నీ జీవితంలో దేవుడు నిన్ను ఏర్పాటు ఎందుకు చేసుకున్నాడో దానికి విధేయత చూపించి దేవుడు అప్పగించిన చిత్త ప్రకారం నీ జీవితంలో నువ్వు నడుచుకోవటానికి ప్రయత్నించు. అదే క్రైస్తవ్యం. కానీ ప్రార్థన చేసుకోవటం, వాక్యం చదువుకోవటం, ఆదివారం చర్చికి రావటం ఇది కాదు క్రైస్తవ్యం. క్రైస్తవ్యంలో ఇదొక పార్టు, సహవాసంలో పార్టు. దేవుడితో నువ్వు నిరంతరము ఆయనతో పాటు ఒక భార్య భర్త ఒక కుటుంబంలో ఎలాగైతే ఉంటారో, నేను నీకు భార్యగా ఉంటాను, నేను నీకు భర్తగానే ఉంటాను, కానీ మిగతా ఏ పని చేయను, నేను కష్టపడను, జీతం డబ్బులు తీసుకురాను, వంట సామాన్లు తీసుకురాను, నీకేమి ఇవ్వను, సౌకర్యాలు ఏర్పాటు చేయను, కానీ నువ్వు మన ఇద్దరు భార్యాభర్తలుగా జీవితాంతం జీవించేద్దామంటే అది సాధ్యమా? ఒక వైవాహిక బంధంలో పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరు ఏమి పని చేయకోకుండా, ఏమి ఇంటికి తెచ్చుకోకుండా, వండుకోకుండా, తినకోకుండా, వాళ్ళ దాంపత్యంలో ఆనందంగా బ్రతకోకుండా, ఎక్కడికి షికార్లకు వెళ్ళకోకుండా ఆ దాంపత్య జీవితాన్ని ఆనందంగా బతకగలరా? ఏమి చేయకోకుండా వైవాహిక జీవిత బంధం ఒకటి చాలా.
తర్వాత ఇంకేం అవసరం లేదా? ఒకళ్ళని ఒకళ్ళ ప్రేమగా చూసుకోవటం, ఒకరికి కావాల్సిన ఒక బహుమతులు ఇవ్వటము, ఇంటిలో ఆ వ్యక్తి ఆనందంగా ఉండాలంటే తనకు మించిన స్తోమతతో కష్టపడి తను నచ్చినవి తీసుకొచ్చి తన ప్రేమగా చూస్తాము, తను కూడా వండి నీకు ప్రేమగా పెట్టి నీకు కూడా నీ సంతోషంలో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, తన పట్ల ప్రేమని కలిగించేటట్లుగా ఈ లౌకికమైన బంధాల్లోనే, భార్యాభర్తల బంధాల్లోనే ఎంతో కష్టపడి ఒకళ్ళ మనసును ఒకళ్ళం గెలుచుకోవటానికి ప్రయత్నిస్తూ జీవితాంతం కష్టపడుతూనే ఉంటాం. అలాంటి ఆత్మీయమైన భర్త అయిన తండ్రి అయిన దేవుడితో ఆయన క్యాజువల్ గా నమ్ముకొని ఆయన నచ్చింది నువ్వేమీ చేయకోకుండా నాకు మటుకు జీవితాంతం నువ్వు అన్ని తెచ్చిపెట్టు, నన్ను కాపాడుతూ ఉండు, కాపాడుతూ ఉండు, కాపాడుతూ ఉండు అంటే ఆ బంధములో పవిత్రత ఉన్నట్ట, యథార్థత ఉన్నట్లా, నిజాయితీ ఉన్నట్ట, సత్యం ఉన్నట్లా, లేకపోతే నువ్వు అబద్ధికుడువా, అబద్ధికురాలివా? దేవుడు సత్యవంతుడు, న్యాయవంతుడే, నిన్ను రక్షించుకున్నాడు, నీ కొరకు విలువైన ప్రాణాన్ని ఇచ్చాడు. మరి నువ్వేం చేస్తున్నావు? ఆయన కోసం నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఆలోచిస్తే మనం ఏమీ చేయము, మనమంతా జీరో. మన జీవితాల్లో ఆయన కోసం ఏమీ చేయము. ఎందుకంటే మనము ఖాళీగా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవాలంటే చాలా బద్ధకం. ప్రార్థన చేయడానికి, మోకరించడానికి నీకు ఇష్టం ఉండదు. వాక్యం ఖాళీ ఉండదు. నీకు జీవితంలో ఎంత ఖాళీ ఉండదు తెలుసా? ప్రతి దినం 24 గంటల్లో నువ్వు ఎంత సమయం ఖాళీగా ఉంటావో, ఎంత కష్టపడతావు. నిద్రపోయే సమయము, నువ్వు వంట చేసుకున్నావు, ఉద్యోగం చేసే సమయం తప్పించి మిగతా సమయం అంతా ఖాళీయే. వాక్యము బైబిల్ పక్కనే ఉంటే బైబిల్ నిన్ను చదవనిచ్చిద్దా? సైతాను చదవనివ్వదు. ఖాళీగా ఒక్కదానివే ఉన్నావు, ఒక్కడివే ఉన్నావు. ప్రార్థన చేసుకోవడానికి నీకు చాలా ఇంటి విషయాల గురించి కానీ, నీకు ఆత్మీయమైన వరాల గురించి కానీ, ఆత్మీయంగా ఎదుగుదల గురించి కానీ, దేవుడితో సహవాసం కలిగి ఆ దేవుడితో ఒక స్నేహితుడితో ఎలా అయితే సహవాసం చేసావో దేవుడితో సహవాసం చేయాలనే తపనతో దేవాన్ని ప్రార్థన చేసి నువ్వు మోకరిస్తేనే కదా దేవుడు వచ్చేది. ఆయన నీతో మాట్లాడమని నువ్వు అడిగితేనే కదా వచ్చేది. ఆయనతో మాట్లాడటానికి నీకు ఇష్టం ఉన్నదా? వాక్యం చదివితే ఆయన నీతో మాట్లాడతాడు, ప్రార్థన చేస్తే నువ్వు ఆయనతో మాట్లాడతావు. మీ ఇద్దరి మధ్యన ప్రతి దినమో అనుదినమో మీ ఇద్దరి మధ్యన సహవాసం ఎలా గడుస్తుంది? ఎంత సమయాన్ని వృధా చేసుకుంటూ లౌకికమైన జీవితంలో వ్యర్థంగా జీవిస్తున్నావో దేవుడు ప్రతి దానికి ఒకనొక సమయం నాడు నిన్ను లెక్క అడుగుతాడన్న సత్యాన్ని తెలుసుకో. దేవుని నువ్వు అంగీకరించకపోతే నీ గురించి ఏమీ అడగడు. కానీ యాంత్రికమైన భక్తి జీవితంలో క్రైస్తవ్యము నిస్త్రాణముగా చల్లాన్న స్థితిలో ప్రపంచ క్రైస్తవ్యం మొత్తం నశించిపోతూ ఉంది. ఏం చేస్తున్నావు నువ్వు? దేవుడికి నీ పట్ల ఏం చెప్తావు నువ్వు అడుగుతున్నావా? దేవా నన్ను ఎందుకు? ఒక పిల్లవాడిని నువ్వు కనగానే స్కూల్కి పంపించేసి నువ్వు డాక్టర్ కావాలి, నువ్వు ఇంజనీర్ కావాలి, నువ్వు చదవగానే ఉద్యోగం చేయాలి, లేకపోతే అవమానం అని చెప్పి మన కన్న పిల్లల గురించి ఒక ప్లాన్ వేసేసుకొని చిన్ననాటి నుంచి వాడికి నరకం చూపిస్తూ ఉంటావు. ఎంత కష్టపడుతూ ఉంటావు, సంపాదన చేసే డబ్బు కడతా ఉంటావు, భోజనం చేస్తూ ఉంటావు, వాడిని రెడీ చేస్తూ ఉంటావు. వాడికి కావాల్సిన కష్టానికి మించిన వాడిని తయారు చేసి ప్రయోజకుడిని చేసేదాకా నిద్రపోవు. ఎందుకంటే నీ దగ్గర ఏమైనా ఉంటాడా? ఉండడు కదా. ఒకనొక రాగానే అతను రెక్కలు వచ్చిన పక్షిలాగా వెళ్ళిపోయి తన ప్రపంచంలో తను ఉంటాడని తెలిసినా కానీ అతని కోసం నువ్వు ఎంతో కష్టపడుతూ ఉంటావు. నీ జీవితంలో నీ కుమారుడి గురించి, కుమార్తె గురించినే ఇంత బాధ్యతతో వ్యవహరించే నీవు తండ్రి అయిన దేవుడు కూడా నీ నుంచి అలాంటి దాన్ని కోరుకోడా? ఏమి కోరుకోడా? కోరుకోవడం తప్ప. మనము కుమారులుగా, కుమార్తెలుగా ఆయన నీ గురించిన ఆలోచనని నెరవేర్చాల్సిన బాధ్యత నీకు ఉన్నది అన్న సత్యాన్ని తెలుసుకోండి. క్రైస్తవులంటే క్రీస్తు మనసును గెలుచుకున్నవారు. క్రైస్తవులంటే క్రీస్తు ఆత్మచేత నడిపించబడే వాళ్లే కానీ క్రీస్తుని అవసరాల కోసం వాడుకునే వాళ్ళు కాదు. అది వేషధారణతో కూడిన లౌకికమైన భక్తే గాని దేవుడు దాన్ని ఇష్టపడ్డన్న సత్యాన్ని తెలుసుకోండి. ఇక్కడ తన చిత్తం ఏంటో తెలుసుకున్న తర్వాత అగ్రిప్ప రాజాకి ఏం చెప్తున్నాడో తెలుసా? ఈయనే దేవుడు అగ్రిప్ప రాజా నమ్ముకో అంటున్నాడు. నేను ఇలా స్వార్థ చెప్తున్నా అంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఒకే ఒక మాట 28వ వచనంలో ఏం చెప్తున్నాడు తెలుసా? అందుకు అగ్రిప్ప, ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయాలనుకుంటున్నావా అని అడుగుతాడు. అందుకు అగ్రిప్ప, ఇంత సులభంగా నన్ను క్రైస్తవుడిని చేయి చూచుచున్నావే అని పౌలుతో అన్నాడు. అంటే సువార్త చెప్తే చాలా మంది ఏం చేస్తారంటే, ఏంటి నన్ను ఈజీగా క్రైస్తవుడిగా మార్చేయాలని ప్రయత్నం చేస్తున్నావా? ఇంత ఈజీగా నన్ను ప్రయత్నం చేసేస్తున్నావా అని చెప్పి నీ సువార్తను ఇష్టపడకపోవచ్చు. అయినా కానీ చెప్పాడు. రాజు ఎదురుగా నిలబడి దేవుడు తను అప్పగించిన పనిని అవిధేయుడు కాక విధేయుడై రాజుతో దేవుడి సువార్తని చెప్పినట్లుగా ఈ అధ్యాయంలో ఉంటుంది. 24వ అధ్యాయము 24వ వచనములో ఫెలిక్స్ అనే ఒక అధికారికి చెప్తాడు. ఏం చెప్తాడు? కొన్ని దినముల తర్వాత ఫెలిక్స్ యూదురాలైన ఆయన దుష్కిర్ల అనే భార్యతో వచ్చి కూడా పౌలును పిలిపించి క్రీస్తు యేసునందున విశ్వాసమును గూర్చిన అతని బోధింపగా వినెను.
ఇక్కడ కూడా ఫెలిక్స్కి చెప్తున్నాడు, అతడు కూడా ఒక రాజే. అప్పుడు అతడు నీతిని గూర్చియో ఆశానిగ్రహమును గూర్చియో రాబో విమర్శను గూర్చియో ప్రసంగించుచుండగా ఫెలిక్స్ మిగులు భయపడి, ఇప్పటికి వెళ్ళుమో, నాకు సమయమైన నిన్ను పిలిపించునని పంపించేశాడు. ఇందాక అగ్రిప్ప రాజేమన్నాడు, రాజుకు చెప్తుంటే ఇంత సులభంగా నన్ను క్రైస్తవుడు చేయాలనుకున్నాను, నేను క్రైస్తవుడుగా మారనని ఆగిపోయాడు వాక్యం చెప్తుంటే. ఇక్కడ ఫెలిక్స్ అనే రాజు ఏం చేస్తున్నాడు తెలుసా? వినాలని ఆసక్తి కలిగింది, తన భార్యతో కూడా వచ్చి కూర్చొని విన్నాడు. కానీ ఇతడేం చెప్తున్నాడంటే నీతి గురించి చెప్తున్నాడు, ఆశానిగ్రహం గురించి చెప్తున్నాడు, రాబో దేవుడు తీర్పు గురించి చెప్తుంటే భయపడిపోయాడు. కంపితుడైపోయి, అమ్మో ఇదేంటి, నేను మంచిగా ఉండాలా, నా మీద తీర్పు వచ్చిందా, తప్పుగా జీవిస్తాను, వద్దొద్దు తర్వాత తింటాను, వెళ్ళిపో అన్నాడు. ఇందాకేం అసలు వద్దన్నాడు, నేను క్రైస్తవుడుగా మానన్నాడు. ఇక్కడ విన్నాడు కానీ భయపడి వద్దన్నాడు. కానీ మనం చదువుతున్న వాక్య భాగంలో అపోస్తలుల కార్యంలో 16వ అధ్యాయంలో 14వ వచనం నుంచి నేను చదువుతాను. 13 నుంచి 13, 14, 15. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుపుకొని అక్కడికి వచ్చి పౌలు కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియా అను దైవ భక్తి గల స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయితైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందిరి. దైవ భక్తి గల స్త్రీ అంటే దేవుడంటే భయము భక్తి కలిగిన వ్యక్తి వాక్యం అంటే మాత్రమే అంగీకరిస్తాడు. వాళ్ళ హృదయము తెరవబడుతుంది. ఆ హృదయముతో దేవుడు మాట్లాడతాడు. ఆ మాట్లాడినప్పుడు ఆ హృదయానికి కావలసిన ఆదరణ గాని, ప్రేమ గాని, దేవుడి యొక్క దయ, చాలి అవన్నీ తన హృదయాన్ని హత్తుకొని సమ్మోహితులను చేసినప్పుడు దేవుణ్ణి తమ హృదయంలో దేవుడిగా అంగీకరిస్తారు, బాప్తిస్మం తీసుకుంటారు. వాక్యము విని రకరకాలైన జాతులను నేను చెప్పాను. అగ్రిప్ప రాజేమంటాడు, ఈజీగా నన్ను మార్చడానికి ప్రయత్నం చేయొద్దు, క్రైస్తవుడుగా నేను ఎన్నంటాడు. ఫెలిక్స్ రాజేమంటాడు, ఆ వాక్యాన్ని భయపడిపోయి వద్దు నేను ఇప్పుడు మారను తర్వాత మారుతానంటాడు. కానీ లూదియా అని దైవ భక్తి కలిగి స్త్రీ ఏమంటదో తెలుసా? వాక్యం వింటంటే తన హృదయ అంతరంగంలోకి ఆ వాక్యాన్ని అంగీకరించి వెంటనే విని దేవుణ్ణి అంగీకరించి బాప్తిస్మం తీసుకున్నట్లుగా ఉంటుంది. మరి మీ జీవితంలో మీరు కూడా భయము భక్తి కలిగిన వారైతే ఆయన వాక్యాన్ని అంగీకరించి ఆయనతో పాటు నిబంధన చేసుకొని వాక్యానికి లోబడతారన్నది. మనకి విత్తనాలు గురించిన ఉపమానములు కూడా లాస్ట్ విత్తనం గురించిన ఉపమానం ఏం చెప్తాడు? ముండ్ల పొదల్లోనూ రాతి నేలను అలా పడిన విత్తనాల గురించి చెప్తూ మంచి నేలన పడిన విత్తనం అంటే వాక్యం చెప్తూనే ఉంటాడు. పౌలు చెప్తున్నాడు, లూదియా అనే స్త్రీకి చెప్పినట్లు ప్రపంచంలో ప్రతి వ్యక్తికి చెప్తున్నాడు. లూకా సువార్త 8వ అధ్యాయంలో 11వ వచనం నుంచి 15వ వచనం దాకా ఉంటుంది. త్రోవ పక్కన పడిన వాళ్ళు, రాతి నేలన పడిన వాళ్ళు, ముండ్ల పొదల్లో పడిన వారు కాకోకుండా 15వ వచనం నేను చదువుతాను. మంచి నేల నందు అంటే విత్తనము పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు. వాక్యము నీకు వినపడుతున్నప్పుడు మంచి మనసుతో, యోగ్యమైన అంటే అర్హత కలిగిన మంచి మనసుతో, అంటే దేవుడి పట్ల విధేయత కలిగిన ఆ పౌలు ఎలాగైతే అవిధేయుడు కాక విధేయత కలిగి దేవుడు చెప్పిన దాన్ని తూచా తప్పుకోకుండా పాటిస్తూ దానికోసం ఎంత శ్రమలు పొందాడో అలాగే యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించేవాళ్ళు, ఓపికతో ఫలించేవారు. అలాంటి వ్యక్తి లూదియా. మరి మీరు కూడా అలా ఉండాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. అంటే దైవభక్తి గల స్త్రీ ఏంటంటే ఎప్పుడైనా వాక్యం వినపడుతున్నప్పుడు ఆ వాక్యం వినంగానే తన హృదయాన్ని ఓపెన్ చేసేసి ఆ వాక్యానికి అంగీకరించి తన హృదయ అంతరంగంలో దేవుడికి లోబడి దేవుణ్ణి హక్కున చేర్చుకుని ఆ వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తుంది. అలా కాకుండా ఫెలిక్స్ రాజులాగా లేకపోతే మిగతా వాళ్ళలాగా అగ్రిప్ప రాజులాగా రకరకాలైన యూదులు కానీ ఇశ్రాయేల్ ప్రజలు కానీ అన్యజనులు కానీ హేళన చేసి ఇక్కడ కూడా కింద ఆయన్ని కొట్టి చెరసాల్లో పడేసిన ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ప్రకటించమని అపోస్తలులకు చెప్పినట్లు మీకు కూడా చెప్తున్నాడు. ఇతడు చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, కీర్తనలు పాడుతున్నాడు. తర్వాత ఆ చెరసాల నాయకుడికి వాక్యం చెప్తే వాక్యం కూడా వినేటట్లుగా ఉన్నాడు. కష్టకాలంలో మనం మామూలుగా బాగున్నప్పుడే, ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం ప్రార్థన చేయం. ప్రార్థనలో బాగున్నప్పుడే పాటలు పాడం. బాగున్నప్పుడే వాక్యం గురించి ఇతరులతో పంచుకోవడానికి మనం ఎటువంటి
ఇష్టాన్ని కూడా చూపించుకోకుండా ఎవరిదాలదే నా భక్తి నేను కాపాడుకుంటే చాలే, నాకే సరైన భక్తి లేదని యాంత్రికమైన జీవితంతో జీవిస్తూ అదే క్రైస్తవ్యం అనుకుంటా. సహోదరి సహోదరులారా, అది క్రైస్తవ్యం కాదు, అది క్రైస్తవ్యం కాదు. దానికోసం దేవాది దేవుడు నీకోసం ఈ లోకానికి వచ్చి విలువైన ప్రాణాన్నిచ్చి ఆ రక్తంతో నిన్ను విమోచించాల్సిన అవసరం లేదు. నిన్ను ఒక్కదాన్ని విమోచించాడంటే ఆ ధైర్యం కలిగిన ఆ విమోచన క్రయధనంతో నువ్వు సాక్షిలాగా జీవించాలని, సర్వ సృష్టికి సాక్షుల్లాగా ఉండాలని. మీరు రొట్టె ద్రాక్షరసం తీసినప్పుడు దాంట్లో పాల్గొన్న ప్రతి వ్యక్తి నా మరణ పర్యంతమో దేవుడి యొక్క సువార్తని ప్రకటిస్తాను, ఆయన మరణం గురించి ప్రకటిస్తానని ప్రమాణం చేస్తున్నారు. మీరు ఎంతమందికి సాక్షులుగా ఉండి దేవుడి యొక్క మరణాన్ని గురించి, జీవితాన్ని గురించి, ఆయన పుట్టాడు మన కోసం జీవించాడు, నిన్ను నన్ను ఆయన మూలంగానే, ఆయనే మార్గము, ఆయనే సత్యము, జీవము, ఆయన ద్వారా తప్ప మనకి ఈ జీవంలో ముక్తి లేదని ప్రకటించే తత్వం కలిగిన వ్యక్తులుగా ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. దేవాది దేవుడు మీ హృదయ అంతరంగంలో చూస్తూ అలాంటి వాక్యముతో మీతో మాట్లాడుతున్నాడన్న సత్యాన్ని తెలుసుకోండి. ఇక్కడ ఏం చేస్తున్నాడు? మధ్యరాత్రి వేళ పౌలును శీలనియు దేవుడికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండి. ఇందాక నదీ తీరాన వాక్యం ప్రకటించాడు. ఒక వ్యక్తి మారు మనసు పొంది దైవభక్తి కలిగిన స్త్రీ బాప్తిసం తీసుకుంది. తర్వాత పుతోను దెయ్యాన్ని వెళ్ళగొడితే వాళ్ళంతా కొట్టి బట్టలు తీసేసేసి కొరడాలతో కొట్టి చెరసాల్లో పడేశారు. ఇక్కడ ఏం చేస్తున్నారు? ప్రార్థిస్తున్నారు. ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతున్నారు. అప్పుడు ఏమైంది? అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగిన, చెరసాల పుదార్థులు అదిలేను, వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాం, అందరి బంధకములు ఊడినో. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండటం చూసి ఖైదీలు పారిపోయారనుకుని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. ఏమైంది? ఖైదీలందరి యొక్క చెరసాల తలుపులు తెరుచుకున్నాయి. ఆ ఖైదీలందరి యొక్క చేతులు కొన్న కట్లు కానీ, కాళ్ళు కొన్నవి కానీ, బంధకాలన్నీ కింద ఊడిపోయి పడిపోయినాయి. ఒకళ్ళు వీళ్ళిద్దరికే కాదు, వీళ్ళిద్దరు భక్తితో అక్కడ చెలించిపోయి వాళ్ళు ప్రార్థన చేస్తుంటే, వాళ్ళు పాటలు పాడుతుంటే ఆకాశం నుంచి దేవాది దేవుడు వాళ్ళు ఉన్న ఏరియా మొత్తాన్ని ఆశీర్వాదంతో నింపి వాళ్ళ బంధకాలు చీకటి నుంచి వాళ్ళందరినీ వెలుగులోకి నడిపించారు. సాతాను బంధకాల నుంచి ఒక దేవుడి యొక్క మార్గంలోకి వాళ్ళని నడిపించడానికి వీళ్ళు దోహదపడ్డారు. వీళ్ళిద్దరే ఆశ్చర్యంగా పాతంగా వీళ్ళిద్దరే రక్షింపబడ్డారనుకున్నారా? చెరసాల్లో ఉన్న ప్రతి ఖైదీ బంధకాలు ఊడిపోయినాయి. అంటే నువ్వు ఇద్దరు కలిసి కష్టాల్లో ఉన్నప్పుడు మీ ఇద్దరు పాటలు పాడుతూ ప్రార్థన చేస్తుంటే నీ చుట్టుపక్కల ఉన్న నీ కుటుంబం కానీ, సమాజం కానీ మొత్తము నీ భక్తికి మెచ్చి వాళ్ళందరి జీవితాల్లో ఉన్న బంధకాలను కానీ, బాధలను కానీ, నష్టాలను కానీ, సైతాను శక్తుల ప్రభావాన్ని కానీ తీసివేసి వాళ్ళందరి జీవితాల్లో కూడా సంతోషాన్ని నింపటానికి నీ దేవుడు సమర్థుడు అన్న సత్యాన్ని తెలుసుకో. నీ జీవితంలో ప్రార్థన యొక్క ఆవశ్యకత గురించి ఒక వచనం చదువుకొని వాక్య భాగంలో ముందుకెళ్తాము. ఇక్కడ పౌలు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. పౌలు భక్తుడు ఏమని ప్రార్థన చేస్తాడనేది మీకు ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు శ్రమల గురించి వెళ్తా ఉంటాడు. శ్రమల్లో ప్రార్థన చేస్తూ నన్ను ఇంకా బలపరచు, నీ సువార్త సాక్ష్యం చెప్పాలి. ఎవరైతే నీ వాక్యం తెలియని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ నేను ప్రకటించేటట్లుగా నాకు బలాన్ని, శక్తిని, నీ ఆత్మతో నన్ను నడిపించు అని ప్రార్థన చేస్తూనే ఉంటాడు. అంటే ఆత్మీయ జీవితంలో తన సేవా పరిచర్య చేయడానికి ప్రార్థన చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ కూడా అదే ప్రార్థన చేశాడు. నన్ను ఇక్కడ బంధించావు, నీ చిత్తమేంటో చెప్పుదేవా, నీ చిత్తమేంటో నా పట్ల తెలియచేయి అని ప్రార్థిస్తే దేవుడు తన చిత్తాన్ని తెలియజేశాడు. మామూలుగా పౌలు భక్తుడు ఎలా ప్రార్థన చేస్తాడో ఒక వాక్యం చూసుకుని వెళ్ళిపోదాం. ఫిలిప్పీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదువుతాము. అంటే ఇదంతా కలిపి ఉంటుంది. సువార్త విషయంలో మీరు నాతో పాలువాలై చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా నా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చేస్తాం. అంటే మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా మీ భక్తి జీవితాన్ని చూసి ఎంతో సంతోషపడిపోయి, దేవా ఇలాంటి అత్యద్భుతమైన భక్తి జీవితాన్ని వీళ్ళకి దయచేసినందుకు, ఇంత అత్యద్భుతమైన విశ్వాసాన్ని వీళ్ళకి దయచేసినందుకు, నీ సాధనాలుగా వాడుకుంటున్నట్టు సమాజంలో నిన్ను వెలిగించే జ్యోతుల్లాగా ఉన్నందుకు వీళ్ళ బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానని ప్రార్థన చేస్తున్నాడు. మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన చేశారా?
మీలో ఈ సత్క్రియని ఆరంభించిన వాడు అంతం వరకు కొనసాగించునని రూఢిగా ఎరిగి మీలో దేవుడిని నమ్ముకున్న తర్వాత నమ్మకము మీరు చనిపోయేంత వరకు మీలో స్థిరముగా నిత్యముగా ఉండి దేవుడి కోసం జీవిస్తారని, అలాంటి మీలో ఈ విశ్వాసాన్ని జరిగించిన వాడు అంతం వరకు అది కొనసాగిస్తాడని రూఢిగా విశ్వసించి మీరు అలాంటి ప్రయోజనకరమైన ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉంటారని మీ కొరకు ప్రార్థన చేస్తున్నట్లుగా చెప్తున్నాడు. మీరు మరి మీ ప్రార్థనలో మీ సహోదరుడి గురించి కానీ సంఘస్థుల్లో ఒక వ్యక్తి మిగతా సంఘస్థులందరి గురించి ఏమని ప్రార్థన చేస్తున్నారో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. వాళ్ళ ఆత్మీయ జీవితంలో దేవుడికి నచ్చినట్లుగా ఉంటే వాళ్ళని ఇంకా బలమైన సాధనాలుగా వాడుకొని నీ యొక్క ప్రతి వ్యక్తిని మార్చేటట్లుగా నీ వెలుగులాగా నీ సాధనంలాగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నారా? వాళ్ళ జీవితాల్లో దేని గురించి ప్రార్థన చేస్తున్నారో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి జీవితం గురించి ప్రార్థన చేస్తున్నారంటే ఆ బిడ్డ ఫస్ట్ ప్రార్థన చేయాల్సింది ఏంటో తెలుసా? నీ చిత్తానికి విధేయత కలిగి నీ చేత ఆశీర్వదించడానికి యోగ్యమైన ఆత్మీయ జీవితం కలిగిన వ్యక్తిగా బిడ్డను తీర్చుదేవా అని నీ జీవితంలో ఎదుటి వ్యక్తి గురించి ప్రార్థన చేయాలే గాని మొట్టమొదటగా దేవుడికి ఇష్టమైన వ్యక్తిగా అతన్ని మారాలని నువ్వు ప్రార్థించేయి. అప్పుడే దేవుడి ఆశీర్వాదం వస్తుంది, దేవుడి కరుణ వస్తుంది, దేవుడి ప్రేమ అతని మీద దిగి అతడు విస్తారమైన దేవుడి యొక్క ఆశీర్వాదాలతో, దేవుడి జ్ఞానంతో, ఆరోగ్యంతో ఇక్కడ అతనికి కావలసిన ఆర్థికమైన వనరులతో జీవిస్తాడంటే, నేనైతే ఒక వ్యక్తి గురించి ప్రార్థన చేయాలంటే నీ ఇష్టానుసారముగా జీవించడానికి అతని మనసు నీ వైపు తిప్పుదేవా, నిన్ను ప్రేమించే వ్యక్తిగా చేయదేవా. అప్పుడు సర్వోన్నతుడు అయిన నీ ప్రేమ, నీ కృప, నీ ఆశీర్వాదాలు ఎంత అత్యధికంగా ఉండదో తన జీవితంలో చూసేటట్లుగా తన కన్నులు తెరిపించు. అలాంటి ఆధ్యాత్మిక జీవితాన్ని అతనికి దయచేయి దేవా అని ప్రార్థన చేస్తా. ఏ వ్యక్తి గురించి అయినా భౌతికమైన అవసరాలు దేవుడిస్తాడు, దేవుడి ఆశీర్వాదాలుంటే అంతకు మించిన మహోన్నతమైన దేవుడి ప్రేమను నువ్వు తెలుసుకునేటట్లుగా ప్రతి వ్యక్తి గురించిన ప్రార్థన నువ్వు చేయాలని చెప్తాడు. మరి ఇదే పౌలు భక్తుడు ప్రార్థనలో కీర్తనలో కూడా పాడమని చెప్తూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 19వ వచనంలో చెప్తాడు, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవుడికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందరి భయముతో ఒకనికి ఒకడు లోబడి ఉండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పాటలతో ఒకరినొకరు హెచ్చరించుకొనుచు మీ హృదయములో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. బయట పాడటం కీర్తించటం ఒకటైతే మీ హృదయ అంతరంగములో దేవుడి గురించిన పాటలు కీర్తించుచు పాడుచు ఆయన మహోన్నతమైన గొప్ప ఔన్నత్యాన్ని గురించిన కీర్తించే వ్యక్తిలాగా నువ్వు ఉండాలని కోరుకుంటున్నాడు పౌలు భక్తుడు. అలాంటి మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా ఇతడు చెరసాలలో ఉండి ప్రార్థిస్తూ, దేవా నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, నీ చిత్తం ఏంటంటే వెంటనే దేవుడి చిత్తాన్ని బయట చేస్తాడు. అతడు చెరసాల నాయకుడు ఏం చేశాడు? అమ్మ ఖైదీలంతా వెళ్ళిపోయారు, రేపు ఉదయం రాజుగారు నన్ను చంపేస్తాడు కదా అనుకుంటే వెంటనే ఇతడు ఏమంటాడంటే చెరసాల నాయకుడిని వద్దు అంటాడు. చెరసాల నాయకుడు ఏమంటాడు? ఖైదీలు పారిపోయారు అనుకుని కత్తి తీసుకుని తను చంపుకొనబోయినంటే 28వ వచనంలో పౌలు, అప్పుడు పౌలు నీవు ఏ హానియో చేసుకునవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాడు. అతడు దీపము తెమ్మని తెచ్చి లోపలికి వచ్చి వణుకొచ్చు పౌలుకును శీలకును సాగుబడి వారిని వెలుపలికి తీసుకొచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనో అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసించుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పాడు. మధ్యరాత్రి సువార్త, అర్ధరాత్రి సువార్త, అది బంధకాల్లో ఉన్నప్పుడు, హింసించబడినప్పుడు, బెత్తములతో కొట్టబడి ఒక చెరసాల్లో ఖైదీలాగా చేతులు కాళ్ళు బోండాలతో బంధించబడి ఉన్నప్పుడు వీళ్ళు దేవుడి పట్ల ఎంత ప్రేమ కలిగి ఉండి దేవుడితో ఎంత కన్సర్న్ కలిగి దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలనే హృదయ అంతరంగంలో ఉన్న తపనతో దేవా మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తెచ్చావు దేవా అని ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతుంటే దేవాది దేవుడు అక్కడికి తీసుకొచ్చిన చిత్తాన్ని తెలియజేశాడు. ఆ చెరసాల నాయకుడు వచ్చేసి రక్షణ పొందాలంటే నేనేం చేయాలి? ఆ అద్భుతమైన విషయాన్ని స్పష్టంగా ఆ చెరసాల నాయకుడు చూడటానికి దేవుడు వీళ్ళని చెరసాలకి అనుమతినిచ్చి ఆ చట్టాన్ని నెరవేర్చాడు. ఆ చెరసాల నాయకుడు ఆ చెరసాలలో జరుగుతున్న ప్రతిదీ దేవుడి యొక్క ఉగ్రత, దేవుడి శక్తి సామర్థ్యాన్ని ప్రత్యక్షంగా చూసి భయకంపితుడైపోయి
నేను అర్జెంటుగా రక్షణ పొందాలి, ఇలాంటి దేవుణ్ణి నేను నమ్ముకోవాలని, రక్షణ పొందటానికి నేనేం చేయాలంటే దేవుణ్ణి నమ్ముకో అని చెప్పి తన దేవుడి స్వార్థని ప్రకటించాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, క్రైస్తవ్యం అంటే ఇది. మీరు కోరుకునే క్రైస్తవ్యమో ప్రపంచం ప్రజెంట్ నడుచుకునే క్రైస్తవ్యం కాదు. దేవుడు చెప్పింది అది అసలు దానికి దీనికి పోలికే లేదు. మీరు వాక్యం చదవండి, వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడితే దేవుడి యొక్క మహోన్నతమైన ఆయన ఉద్దేశము ఎంత అపరిమితముగా నీ పట్ల ఉన్నదో తెలుసా? నీ జీవితంలో చేసే ప్రతిదీ, నీ జీవితంలో ప్రతి జరుగుతుంది. ఇది ఒకరోజు ఇలా జరిగిందంటే, నా జీవితంలో ఒకరోజు ఇది జరిగిందంటే, దానిలో నువ్వు దేవుడి దేవా నా చిత్తం, నీ చిత్తం ఏంటి, నన్ను ఇక్కడికి ఎందుకు పంపించావంటే దేవుడి చిత్తం నీ పట్ల ఒక్క వ్యక్తన్నా రక్షణ పొందవలసిన, దేవుడు స్వార్థ ప్రకటించవలసిన విషయం ఉంటుంది. అక్కడ ఒక వ్యక్తన్నా నీ మూలంగా దేవుడిని నమ్ముకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి దేవుడు అక్కడికి నిన్న శ్రమల మార్గం గుండా కానీ, నిన్ను హింసించైనా బాధ పెట్టైనా ఏ రకంగానైనా నిన్ను అక్కడికి పంపిస్తాడు. అక్కడ నీవు దేవుడి చిత్తానికి లోబడి దేవుడికి నమ్మకంగా ఉండి ఆయన వాక్యాన్ని ప్రకటిస్తే చాలామంది ఆత్మలో చీకటిలో నుంచి వెలుగులోకి, సాతాను అధికారంలో ఉంటే దేవుని అధికారంలోకి రావడానికి నీకు శక్తినిచ్చి నిన్ను వాడుకుంటాడు. మరి ఇక్కడ పౌలును వాడుకున్నాడు. చెరసాల నాయకుడు రక్షింపబడ్డాడు, పైన లూదియా స్త్రీ రక్షింపబడింది మామూలుగా సాధారణంగా భక్తితో. కానీ దేవుడు ఆశ్చర్యమైన కార్యాలని వీళ్ళ యొక్క శ్రమల జీవితంలో వీళ్ళు దేవుడు పట్ల అపరిమితమైన ప్రేమని కనపరిచినప్పుడు వాళ్ళ ప్రేమకి నిదర్శనముగా దేవుడిచ్చిన గిఫ్ట్ ఏంటంటే చెరసాల నాయకుడు ఖైదీలు మొత్తము దేవుణ్ణి నమ్ముకున్నట్లుగా ఉంది. అది భక్తి అంటే. అలాంటి భక్తి జీవితం కలిగిన వ్యక్తులుగా మనమందరం ఉండాలి. దేవుడు అలాంటి కృపణ దేవుడు నీకు దయచేసి మిమ్మల్ని కూడా లోకంలో సాక్షులుగా వాడుకొని దేవుడు రాజ్య విస్తరణకి సమృద్ధిగా వాడుకొని నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.